మా ఫ్రెండ్ నాతో వచ్చి అంటుండు, నేను కారు కొనాలనుకుంటున్నా అన్నాడు. నేనన్నా, ఎందుకు కారు కొనాలనుకుంటున్నావు అంటే, మా ఇంటి పక్కలతో ఇంటి మూటలతో ఏగలేకపోతున్నాను, వాళ్ళందరూ కారు కొన్నారు, వాళ్ళు నన్ను వచ్చి 30 సంవత్సరాలే ఇంకా కారు కొంటలేవు, 40 సంవత్సరాలే ఇంకా కారు కొంటలేవు అని అడుగుతుంది. అప్పుడు నేనన్నా, చూర్రా, వాళ్ళు కారు కొనుక్కొని ఆ ఇంటి మూట కారు పెట్టుకొని బట్ట కప్పుకొని ఉంటుర్రు, ఇంటి వెనుక కారు పెట్టుకొని బట్ట కప్పుకొని ఉంటుర్రు, కానీ వాళ్ళకు కారుతో ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు మిడిల్ క్లాస్ కాబట్టి నువ్వు కారు కొన్నా ఆ డీజిల్ కూడా పోయించే భరించే శక్తి నీకు లేదు, కాబట్టి కారు వద్దు అని నేను చెప్పిన. అప్పుడు వాడు ఖచ్చితంగా కారు కొని తీరాలా అంటున్నాడు. అప్పుడు నేనన్నా, ఇంటి కూడా కారు కొనుక్కొని బట్ట కప్పుకోడు, ఇంటి వెనుక కారు కొనుక్కొని బట్ట కప్పుకోడు, లేకపోతే నువ్వు కూడా ఆ కారు కొనుక్కొని బట్ట కప్పుకొని అలాని సావురా పీడవద్దు అన్న. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కారు డీజిల్ పోసేంత కూడా పరిస్థితి లేదు. నేను చెప్పింది ఏంటిదంటే, మరి కారు కొనుక్కొని బట్ట కప్పుకుని బేటా, లేకుంటే ఒక ప్లాట్ కొనుక్కొని ప్లాట్ మీద బట్ట కప్పుకున్నది బెటరా? మీరే ఆలోచించండి, ఏది ఎక్కువ లాభము. మనం పెట్టే ప్రతి ఖర్చు రూపాయి ఇంకొక రూపాయిని సంపాదించాలి, అంటే రూపాయి 2 రూపాయలు